అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఈరోజు నేను చేస్తున్నాను మెత్తాళ్ళు కూర. మెత్తాళ్ళు, అందులో కావాల్సిన ఉప్పు, కారం, కొంచెం పసుపు, కొంచెం మెంతు పౌడర్ వేసాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎగ్స్ కూడా వేస్తాను, తర్వాత వేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు, బంగాళదుంపలు బాగా వేగుతున్నాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, బంగాళదుంపలు వేయించుతున్నాము. ఇది బాగా వేగిన తర్వాత మళ్ళీ మీకు ఏమేయాలో చూపిస్తాను. మెత్తగా వేస్తున్నాను ఫ్రెండ్స్. వేగిపోయినాయి అవి. ఉప్పు, కారం, పసుపు, కొంచెం మెంతు పౌడర్ వేసాను. టేస్ట్ బాగుంది. ఒక చిన్న టమాటా కట్ చేసేసాను. పండు టమాటా వేయాలి ఫ్రెండ్స్. అది గ్రేవీ కోసం. అది కొంచెం నీళ్లు పోస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో. కొంచెం వేడి చేసుకుని నీళ్లు పోయాలి ఫ్రెండ్స్, చల్ల నీళ్ళు పోయకూడదు. ఇస్త్రీ బట్టల సోఫాలో పెట్టవా? కొంచెం తాళం వేయలేదు, తీసే ఉంది. సాల్ట్ వేసాను అన్నీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కర్రీ ఎంత? ఎప్పుడైనా ఎగ్స్ డైరెక్ట్గా వేయకూడదు ఫ్రెండ్స్. ఇలాగా ముందు చూసుకోవాలి గిన్నెలో వేసి. ఇట్లా చెక్ చేసుకున్న తర్వాతే వేయాలి ఎగ్స్ వచ్చేసి. ఎందుకంటే ఒకవేళ పాడైనా సరే మనం చూసుకోవటానికి ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఫ్రెండ్స్ ఇలా తీసుకున్నది మనం సైడ్ చేసుకొని కొంచెం కూర ఇట్లాగా మొత్తం కూర ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక 10-15 మినిట్స్ ఉడకనివ్వాలి. మూత పెట్టేస్తున్నాను, ఆవిరికి ఉడికిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, హాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.